వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అనిల క్రియేషన్స్. ఈరోజు వీడియో ఏంటంటే బ్లాక్ కలర్ టెడ్డీ బేర్ ఎలా తయారు చేయాలన్నది. మనకు కావాల్సిన బీడ్స్ కలర్స్ బ్లాక్, వైట్ అండ్ బ్లూ కలర్. నేను ఇవి 3mm బీడ్స్ తీసుకున్నానండి. 3mm బీడ్స్కి ఇప్పుడు వీడియో స్టార్ట్ చేసుకుందాం మనం. సో వైర్ అనేది ఉండాలి, ఇంకా కటర్, బ్లాక్, బ్లూ అండ్ వైట్ బీడ్స్ తీసుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ 3 బ్లూ బీడ్స్ తీసుకుంటున్నానండి. 1 2 3 4 బ్లూ బీడ్స్. ఓకే, 4 బ్లూ బీడ్స్ తీసుకొని 4th బీడ్ అనేది క్రాస్ చేసుకుంటున్నాను. సేమ్ అట్లనే మళ్ళీ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉన్న వైర్కి ఇప్పుడు 4 బీడ్స్ క్రాస్ చేసాం కదా, ఏదైతే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వైర్ ఉందో దానికి ఒక సింగిల్ వైట్ బీడ్ వేసుకుంటున్నానండి. రైట్ హ్యాండ్ సైడ్ ఉన్న వైర్కి ఒక బ్లూ బీడ్ తీసుకుంటున్నానండి. తర్వాత సెంటర్లో ఇంకొక బ్లూ బీడ్ తీసుకొని 2 పక్కల క్రాస్ చేస్తున్నానండి. 2 సైడ్స్ పెట్టుకొని క్రాస్ చేశాను. సో చూసారు కదా, ఇట్లా క్రాస్ చేసుకున్నాను. ఇది అయిపోయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ సేమ్ లెఫ్ట్ సైడ్ ఉన్న హ్యాండ్ వైర్కి ఒక వైట్ బీడ్, రైట్ హ్యాండ్ సైడ్ ఉన్న వైర్కి ఒక బ్లూ బీడ్ ఎక్కించుకుంటున్నాం. సెంటర్లో మళ్ళీ ఎక్స్ట్రా ఒక బ్లూ బీడ్ ఎక్కించుకొని 2 బీడ్స్ క్రాస్ చేసుకుంటామండి. 2 బీడ్స్ క్రాస్ చేసుకొని ఇట్లా ఈ లైన్ అనేది కంప్లీట్ చేసుకుంటాం. సో ఈ లైన్ కంప్లీట్ అవ్వగానే ఏదైతే నా రైట్ హ్యాండ్ సైడ్ వైర్ ఉందో ఆ వైర్కి 3 బ్లూ బీడ్స్ తీసుకుంటున్నానండి. 1 2 3 బ్లూ బీడ్స్ తీసుకుంటున్నాను. 3rd బీడ్ అనేది క్రాస్ చేస్తున్నానండి. ఇప్పుడు ఏదైతే నా రైట్ హ్యాండ్ సైడ్ వైర్ ఉందో దానికి 1 2 3 4 బ్లూ బీడ్స్ ఎక్కించుకుంటున్నానండి. 4 బ్లూ బీడ్స్ ఎక్కించుకున్న తర్వాత ఏదైతే ఫస్ట్ బ్లూ కలర్ బీడ్ ఎక్కించామో ఈ సింగిల్ బీడ్ తీసుకొని దీంట్లోంచి వైర్ అనేది ఇలా తీసుకోవాలండి. పైకి ఇలా తీసుకొని చివరి వరకు లాక్కోవాలి. చూసారా, ఇక్కడ డైమండ్ అనేది వచ్చింది. సో చూసారు కదా, ఇప్పుడు సెకండ్ లైన్కి వెళ్తున్నాము. ఏదైతే నా రైట్ హ్యాండ్ సైడ్ వైర్ ఉందో దానికి ఒక బ్లూ బీడ్ యాడ్ చేసుకుంటున్నానండి. ఒక బ్లూ బీడ్ ఇంకా ఒక వైట్ బీడ్ తీసుకుంటున్నాను. వైట్ బీడ్ అనేది క్రాస్ చేస్తున్నానండి. ఏదైతే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వైర్ ఉందో ఆ వైరు ఈ వైట్ కలర్ బీడ్లోంచి తీస్తున్నాను చూడండి. సో ఏదైతే రైట్ హ్యాండ్ సైడ్ వైర్ ఉందో దానికి ఒక వైట్ బీడ్ ఇంకా ఒక బ్లాక్ బీడ్ యాడ్ చేసుకుంటున్నాను. బ్లాక్ బీడ్ అనేది క్రాస్ చేస్తున్నానండి.
బ్లాక్ బీడ్ అనేది క్రాస్ చేశాను. మళ్ళీ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఏదైతే వైర్ ఉందో ఆ వైర్ని ఈ వైట్ కలర్ బీడ్లోంచి తీస్తున్నానండి బయటికి. చూసారు కదా. ఏదైతే నా రైట్ హ్యాండ్ సైడ్ వైర్ ఉందో ఆ వైర్కి 2 వైట్ బీడ్స్ ఎక్కించుకుంటున్నానండి. సెకండ్ బీడ్ క్రాస్ చేసుకుంటున్నాను. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉన్న వైరు ఈ బీడ్లోంచి బయటికి తీయాలండి. సో 2 వైట్స్ వేసుకున్నాను. మళ్ళీ ఇప్పుడు సేమ్ ఇలానే నా రైట్ హ్యాండ్ సైడ్ ఉన్న వైర్కి 2 బ్లూ బీడ్స్ వేసుకోవాలండి. సెకండ్ బీడ్ అనేది క్రాస్ చేస్తున్నాను నేను. సేమ్ మళ్ళీ ఇప్పుడు ఏదైతే నా లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వైర్ ఉందో ఆ వైర్కి 3 బ్లూ బీడ్స్ వేసుకుంటున్నానండి. 1 2 అండ్ దెన్ 3. థర్డ్ బీడ్ అనేది క్రాస్ చేసుకుంటున్నానండి. మళ్ళీ సేమ్ ఇప్పుడు అంతే అండి. ఏదైతే నా లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉందో దానికి 3 బ్లూ బీడ్స్ వేసుకుంటున్నాను. థర్డ్ బీడ్ అనేది క్రాస్ చేస్తున్నానండి. ఏదైతే రైట్ హ్యాండ్ సైడ్ వైర్ ఉందో ఆ వైరు ఈ బ్లూ కలర్ బీడ్లోంచి బయటికి తీస్తున్నానండి. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉన్న వైర్కి ఒక బ్లాక్ బీడ్ తీసుకుంటున్నాను. తర్వాత ఒక బ్లూ బీడ్ తీసుకుంటున్నానండి. బ్లూ బీడ్ అనేది క్రాస్ చేసుకుంటున్నాను. మళ్ళీ రైట్ హ్యాండ్ సైడ్ ఉన్న వైర్ ఈ వైట్ కలర్ బీడ్లోంచి బయటికి తీయాలండి. రెండు బ్లూ బీడ్స్ తీసుకుంటున్నానండి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉన్న వైర్కి. సెకండ్ బీడ్ అనేది క్రాస్ చేసుకుంటున్నాను. ఏదైతే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వైర్ ఉందో రైట్ హ్యాండ్ సైడ్ వైర్ ఉందో ఆ వైరు మళ్ళీ వైట్ బీడ్లోంచి తీస్తున్నాను. 2 బ్లూ బీడ్స్ తీసుకుంటున్నానండి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వైర్కి. సెకండ్ బీడ్ అనేది క్రాస్ చేసుకుంటున్నాను. ఏదైతే రైట్ హ్యాండ్ సైడ్ వైర్ ఉందో ఈ బ్లూ కలర్ బీడ్లోంచి బయటికి తీసుకుంటున్నానండి. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉన్న వైర్కి ఒక బ్లాక్ బీడ్ తీసుకుంటున్నాను. అలాగే ఒక బ్లూ బీడ్ కూడా తీసుకుంటున్నానండి.
బ్లూ బీడ్ అనేది క్రాస్ చేసుకుంటున్నాను. మళ్ళీ ఏదైతే నా రైట్ హ్యాండ్ సైడ్ వైర్ ఉందో ఆ వైరు ఈ బ్లూ కలర్ బీడ్లోంచి బయటికి తీసాను. ఇప్పుడు ఈ రైట్ హ్యాండ్ సైడ్ ఉన్న వైర్కే 2 బ్లూ కలర్ బీడ్స్ ఎక్కించుకుంటున్నానండి. సెకండ్ బీడ్ అనేది క్రాస్ చేసుకుంటున్నాను. మళ్ళీ ఏదైతే రైట్ హ్యాండ్ సైడ్ వైర్ ఉందో ఆ వైర్కే 3 బ్లూ బీడ్స్ ఎక్కించుకుంటున్నానండి. థర్డ్ బీడ్ అనేది క్రాస్ చేస్తున్నాను. సేమ్ అట్లనే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉన్న వైరు ఈ బ్లాక్ బీడ్లోంచి తీసుకోవాలి బయటికి. ఈ రైట్ హ్యాండ్ సైడ్ ఉన్న వైర్కి 2 బ్లూ బీడ్స్ తీసుకుంటున్నానండి. సెకండ్ బీడ్ అనేది క్రాస్ చేసుకోవాలి. మళ్ళీ ఏదైతే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వైర్ ఉందో ఆ వైరు ఈ బ్లూ బీడ్లోంచి బయటికి తీస్తున్నాను. రైట్ హ్యాండ్ సైడ్ ఉన్న వైర్కి 2 బీడ్స్ యాడ్ చేసుకుంటున్నాను. సెకండ్ బీడ్ అనేది క్రాస్ చేశానండి. ఈ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఏదైతే వైర్ ఉందో ఆ వైరు ఈ బ్లూ కలర్ బీడ్లోంచి బయటికి తీయాలండి. రైట్ హ్యాండ్ సైడ్ ఉన్న వైర్కి 2 బీడ్స్ యాడ్ చేయాలండి. సెకండ్ బీడ్ అనేది క్రాస్ చేసుకుంటున్నాను. ఏదైతే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వైర్ ఉందో ఆ వైరు ఈ బ్లాక్ కలర్ బీడ్లోంచి బయటికి తీయాలండి. రైట్ హ్యాండ్ సైడ్ ఉన్న వైరు 2 బీడ్స్ యాడ్ చేసుకుంటాం. సెకండ్ బీడ్ అనేది క్రాస్ చేసుకోవాలి. సేమ్ ఇది కూడా అంతే అండి. ఏదైతే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వైర్ ఉందో దాన్ని ఇట్లా బయటకు తీసుకొని బీడ్లోంచి ఈ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉన్న వైర్కే 2 బీడ్స్ కూడా యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు 1 2 సెకండ్ బీడ్ అనేది క్రాస్ చేసుకుంటాం. సో టెడ్డీ బేర్ ఆ పార్ట్ వచ్చింది. ఇప్పుడు ఇట్లాగా తీసుకున్న తర్వాత ఏదైతే నా రైట్ హ్యాండ్ సైడ్ వైర్ ఉందో ఆ వైర్కి ఒక బ్లూ బీడ్, 2 వైట్ బీడ్స్ ఎక్కించుకుంటామండి. సో సెకండ్ వైట్ బీడ్ అనేది క్రాస్ చేసుకోవాలి. క్రాస్ చేసుకున్న తర్వాత ఇట్లా సైడ్కి తిరుగుతుంది. ఈ సైడ్కి తిరిగిన తర్వాత ఏదైతే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వైర్ ఉందో ఆ వైర్కి 2 బ్లూ బీడ్స్ ఎక్కించుకుంటాము. ఒక వైట్ బీడ్ అనేది క్రాస్ చేసుకోవాలండి. సో చూసారు కదా ఇలా వస్తుంది. ఇట్లా వచ్చిన తర్వాత ఏదైతే నా మళ్ళీ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వైర్ ఉందో
దానికి 2 బ్లూ బీడ్స్, 1 వైట్ బీడ్ తీసుకుంటామండి. వైట్ బీడ్ అనేది క్రాస్ చేసుకుంటాము. ఏదైతే రైట్ హ్యాండ్ సైడ్ వైర్ ఉందో ఆ వైరు ఈ వైట్ కలర్ బీడ్లోంచి బయటికి తీస్తామండి. తీసేసి ఏదైతే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వైర్ ఉందో దానికి 2 బ్లూ బీడ్స్ యాడ్ చేసుకుంటాము. 2 బ్లూ బీడ్స్ యాడ్ చేసుకొని ఈ వైర్ ఉంది కదా లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వైరు, అది ఈ వైట్లోంచి తీసుకొచ్చి మళ్ళీ ఈ వైట్లోంచి కూడా తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ ఈ బ్లూలోంచి బయటికి తీసి మళ్ళీ ఈ బ్లూలోంచి బయటికి తీయాలండి. చూసారు కదా. సో ఇక్కడ వైర్ ఉంది చూసారా, ఈ సింగిల్ వైర్ అనేది ఈ బ్లూలోంచి అంటే క్రాస్ చేస్తున్నాను నేను. ఇక్కడ క్రాస్ చేసిన తర్వాత ఈ వైర్ బయటకు వస్తుంది. సో ఇట్లా 2 వైర్స్ బయటకు వచ్చినాయి కదా. ఇది ఏదైతే మళ్ళీ రైట్ హ్యాండ్ సైడ్ వైర్ ఉందో ఆ వైరు ఈ బ్లూ బీడ్లోంచి బయటికి తీయాలండి. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉన్న వైర్కి 2 బీడ్స్ యాడ్ చేసుకోవాలండి. 1 2 సెకండ్ బీడ్ అనేది క్రాస్ చేసుకోవాలి. మళ్ళీ సేమ్ ఏదైతే రైట్ హ్యాండ్ సైడ్ ఉందో వైరు ఈ బీడ్లోంచి బయటికి తీస్తాము. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉన్న వైర్కి 2 బ్లూ బీడ్స్ యాడ్ చేసుకుంటాము. సెకండ్ బీడ్ అనేది క్రాస్ చేసుకుంటున్నానండి. మళ్ళీ ఏదైతే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వైర్ రైట్ హ్యాండ్ సైడ్ వైర్ ఉందో ఆ వైర్ మళ్ళీ బ్లూ బీడ్లోంచి తీస్తాము. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉన్న వైర్కి 2 బీడ్స్ యాడ్ చేసుకుంటాము. సెకండ్ బీడ్ అనేది క్రాస్ చేసుకోవాలండి. మళ్ళీ రైట్ హ్యాండ్ సైడ్ ఉన్న వైర్ ఈ బీడ్లోంచి బయటికి తీసుకోవాలి. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉన్న వైర్ 2 బీడ్స్ యాడ్ చేసుకుంటాం. రైట్ హ్యాండ్ సైడ్ ఉన్న బీడ్కి మళ్ళీ ఇట్లా వైర్ తీసుకొని ఇప్పుడు ఈ బీడ్కి 2 వైట్ బీడ్స్ యాడ్ చేసుకుంటున్నాం. ఏదైతే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వైర్ ఉందో ఆ వైర్కి 2 వైట్ బీడ్స్ యాడ్ చేసుకుంటాము. సెకండ్ బీడ్ అనేది క్రాస్ చేసుకోవాలండి. అగైన్ మళ్ళీ ఏదైతే రైట్ హ్యాండ్ సైడ్ వైర్ ఉందో ఆ వైర్కి 2 బ్లూస్ వేసుకోవాలి. 1 2 ఒక వైట్ బీడ్ కూడా వేసుకోవాలండి. వైట్ బీడ్ అనేది క్రాస్ చేస్తాము. సో మళ్ళీ ఇక్కడ ఏదైతే రైట్ హ్యాండ్ సైడ్ వైర్ ఉందో ఆ వైర్కి 2 బ్లూ బీడ్స్ ఒక వైట్ బీడ్ వేసుకోవాలి. 1 2 1 వైట్ బీడ్ వేసుకోవాలండి. వైట్ బీడ్ అనేది క్రాస్ చేసుకుంటాము. ఏదైతే రైట్ హ్యాండ్ సైడ్ వైర్ ఉందో దీనికి 2 బ్లూ బీడ్స్ యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు 2 బ్లూ బీడ్స్ యాడ్ చేసుకొని ఈ వైట్ బీడ్లోంచి బయటకు తీస్తున్నానండి. సో టెడ్డీ బేర్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో
సో ఇది ఇక్కడ స్ట్రాంగ్గా ఉండి వైర్ కట్ చేయడానికి మనం ఇక్కడ నాట్ వేసేసుకోవాలి. ఇదైతే కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఇక్కడితో దీనికి ఇక్కడ నాట్ వేసుకుంటున్నాను. నాట్ కూడా చాలా ఈజీ నాట్ అండి. సో నాట్ వేసుకున్నాను. 3 టైమ్స్ వేసుకున్న తర్వాత మీకు తెలుసు కదా, నాట్ వేసుకున్న తర్వాత ఏదో ఒక దగ్గరలో ఉన్న బీడ్లోంచి బయటికి తీసి వైర్ కట్ చేసేస్తే నాట్ అనేది లూజ్ అవ్వకుండా ఉంటుంది. సో ఎవ్రీ వీడియోలో మీకు చెప్తున్నాను, ఇప్పుడు ఈ వీడియోలో కూడా నేను అదే చేస్తున్నాను. సో ఇక్కడితో ఈ టెడ్డీ బేర్ అనేది కంప్లీట్ అయిపోయింది. మనం ఇక్కడితో ఇది కట్ చేసేసుకుందాము. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించింది ఏంటి అని అనేది నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.